Hi students, welcome to SRK English Academy. ఈ వీడియో లెసన్లో నేను సరోజిని నాయుడు రాసిన పోయం ఇన్ ద బజార్స్ ఆఫ్ హైదరాబాద్ తెలుగులో సమ్మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ సీ ద సమ్మరీ. Sarojini Naidu was born in Hyderabad into an educated Bengali family. Her father, Aghurenath Chettopadhyay, was the principal of the Nizam's College in Hyderabad. సో సరోజిని నాయుడు 1879లో హైదరాబాద్లో జన్మించింది. ఆమె ఒక బెంగాలీ ఫ్యామిలీలో జన్మించింది. ఆమె తండ్రి పేరు అఘోర్నాథ్ చట్టోపాధ్యాయ్. ఇతను హైదరాబాద్లో నిజాం కాలేజ్ ప్రిన్సిపల్గా పనిచేశారు. షీ పార్టిసిపేటెడ్ ఇన్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్. షీ వాజ్ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇన్ 1925. సో ఆమె భారత స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొంది. అలాగే ఆమె ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ భారత జాతీయ కాంగ్రెస్ కి 1925లో అధ్యక్షురాలుగా ఎన్నికైంది. మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలుగా ఎన్నికైంది. షీ వర్క్డ్ ఫర్ ఉమెన్స్ రైట్స్ అండ్ ఎడ్యుకేషన్. గాంధీ కాల్డ్ హర్ ద నైటింగేల్ ఆఫ్ ఇండియా, భారత్ కోకిల. సో ఆమె మహిళల యొక్క హక్కుల కోసం, వారి యొక్క విద్య కోసం పోరాడింది. అలాగే గాంధీజీ ఫాదర్ ఆఫ్ నేషన్ ఈమెను నైటింగేల్ ఆఫ్ అన్ ఇండియా అని ఒక బిరుదు ఇచ్చారు, భారత కోకిల అని బిరుదు ఇచ్చారు. సరోజిని నాయుడు ఫస్ట్ పబ్లిష్డ్ ద పోయం ఇన్ హర్ వాల్యూమ్ ద బర్డ్ ఆఫ్ టైమ్ ఇన్ 1912. సో ఈ పోయంని సరోజిని నాయుడు ద బర్డ్ ఆఫ్ టైమ్ అనే దాంట్లో ప్రచురించింది. The poem was written during the Swadeshi movement to promote Indian goods and boycotting European made items. సో ఈ పోయం ఎప్పుడు రాయబడింది అంటే దీనికి ఒక బ్యాక్ డ్రాప్ ఏంటి అంటే ఇది స్వదేశీ మూవ్మెంట్ సమయంలో, స్వదేశీ ఉద్యమం సమయంలో రాయబడింది. ఇందులో ఇండియన్ గూడ్స్ ని ప్రమోట్ చేయడము, యూరోపియన్ వస్తువులని, యూరోపియన్ దేశీయ వస్తువులని బహిష్కరించడం అనే ఒక నినాదంతో స్టార్ట్ అయిన దానికి ఇది బ్యాక్ డ్రాప్ ఈ పోయము. ద 5 స్టాంజా పోయం విత్ 6 లైన్స్. ఎ సెసెట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాన్వర్జేషన్. సో ఈ పోయం మొత్తం కూడా సంభాషణ రూపంలో ఉంటుంది. ఇందులో 5 స్టాంజాలు ఉన్నాయి. ప్రతి స్టాంజాకు 6 లైన్లు ఉన్నాయి. దాన్నే సెస్టెట్ అంటారు. సో ఇది ఒక కాన్వర్జేషన్ రూపంలో ఉంది, అంటే సంభాషణ రూపంలో ఉంది. అంటే ఆ పోయిట్ క్వశ్చన్ అడగడము, తర్వాత మేడియన్స్ కానీ, తర్వాత వెండర్స్, పెడ్లర్స్, మ్యూజిషియన్స్, ఫ్రూట్ మెన్ సమాధానం చెప్పడం మిగతా లైన్స్ లో ఉంటుంది. ఈ స్టాంజా బిగిన్ విత్ అ క్వశ్చన్ అండ్ ద ఫాలోయింగ్ లైన్స్ ఆర్ ఎక్స్ప్లెనేషన్ బై ద వెండర్స్. సో ప్రతి స్టాంజా క్వశ్చన్ తో మొదలవుతుంది, మిగతా లైన్స్ వారి యొక్క సమాధానంతో ఉంటుంది. బజార్ ఈజ్ ఎ పర్షియన్ వర్డ్ దట్ మీన్స్ మార్కెట్ ప్లేస్. సో బజార్ అనేది ఒక పర్షియన్ పదము, దాని నుండి ఉద్భవించింది. దీని యొక్క అర్థము మార్కెట్ ప్లేస్ అని. The poem appeals to the senses. It is rich in visual, auditory and gustatory imagery. సో ఈ పోయం లో చాలా ఇమేజరీ ఉంది ఇందులో. సో పోయం చదువుతా ఉంటే మనకి కళ్ళకి కానీ, చెవులకు కానీ, అలాగే సెన్సెస్ అన్నిటికీ ఇది అపీలింగ్ గా ఉంటుంది ఈ పోయం. సో ద పోయట్ గెట్స్ ద డీటెయిల్స్ ఆఫ్ దేర్ ఐటమ్స్ ఫర్ సేల్ from merchants, peddlers, vendors, goldsmiths, fruitmen, musicians, and magicians, and flower girls. సో పోయేట్ ఇంతమందిని ప్రశ్నిస్తుంది, వీళ్ళందరినీ ఏమేమి ఐటమ్స్ వాళ్ళు అమ్ముతున్నారు, ఏం చేస్తున్నారు అని. ద మర్చెంట్ గివ్స్ డీటెయిల్స్ రిగార్డింగ్ ద ఆర్టికల్స్ డిస్ప్లేడ్ ఇన్ దేర్ షాప్స్. సో మొదట మర్చెంట్స్ అడిగితే వాళ్ళు వాళ్ళ షాప్ లో చక్కగా అరేంజ్ చేసిన ఐటమ్స్ గురించి చెప్తారు. ఏం ఐటమ్స్ ఉన్నాయి వాళ్ళ షాప్ లో? turbans, mirrors with panels of amber and daggers as well as tunics of purple brocade. సో వీళ్ళ దగ్గర టర్బన్స్ తలపాగలు, అలాగే అద్దము, అలాగే డాగర్స్ కత్తులు, సో ఇవన్నీ, అలాగే పర్పుల్ కలర్ లో ఉన్న ఒక లాంగ్ షర్ట్, ఇటువంటివన్నీ మర్చెంట్స్ చాలా చక్కగా ప్రదర్శనకి ఉంచారు. నెక్స్ట్, ద స్పీకర్ వాంట్స్ టు నో ఫ్రమ్ ద వెండర్స్ ద థింగ్స్ దే వే. ద వెండర్స్ రిప్లై దట్ దే ఆర్ వేయింగ్ సాఫ్రాన్, లెంటిల్ అండ్ రైస్. సో తర్వాత పోయేట్ వెండర్స్ అడుగుతుంది, మీరు ఏమి వే చేస్తున్నారు, ఏమి తూకం వేస్తున్నారు? సో వెండర్స్ ఏం సమాధానం చెప్తున్నారు? వాళ్ళు సాఫ్రాన్, లెంటిల్, రైస్ అమ్ముతున్నామని చెప్తున్నారు. సాఫ్రాన్ అనేది ఒక కలరింగ్ ఏజెంట్, ఆరెంజ్ ఎల్లో డ్రై డై, అదే లెంటిల్ అంటే పప్పు దినుసులు, ఇవి రైస్. సో ఇవి మేము తూకం వేస్తున్నామని చెప్తున్నారు. ద పోయట్ నౌ ఆస్క్స్ మేడెన్స్ అండ్ పెడ్లర్స్ అబౌట్ ద గూడ్స్ దట్ దే ఆర్ సెల్లింగ్. తర్వాత పోయట్ మేడెన్స్ ని పెడ్లర్స్ అడుగుతుంది, ఏమేమి వస్తువులు మీరు అమ్ముతున్నారు? ద మేడెన్స్ రిప్లై దట్ దే ఆర్ గ్రైండింగ్ శాండిల్వుడ్, హెన్నా అండ్ స్పైసెస్. వాళ్ళు ఏమి సమాధానం చెప్పారంటే, అమ్మ మేము శాండిల్వుడ్ ని గ్రైండ్ చేస్తున్నాము, అంటే పౌడర్ గా తయారు చేస్తున్నాము హెన్నాని, స్పైసెస్ ని, సో ఈ మసాలాల్ని. అలాగే పెడ్లర్స్ సే దట్ దే ఆర్ సెల్లింగ్ చెస్మెన్ అండ్ డైస్ మేడ్ ఫ్రమ్ ఐవరీ. పెడ్లర్స్ ఏం చెప్తున్నారు? మేము చెస్మెన్
అమ్ముతున్నాము. అలాగే డైస్, ఈ గ్యామ్లింగ్ గేమ్స్ లో ఆడే డైస్ ని కూడా అమ్ముతున్నాం. అవి దేంతో తయారు చేయబడ్డాయి? ఐవరీ. ఐవరీ అంటే ఎలిఫెంట్ యొక్క టస్క్ నుండి ఆ సబ్స్టెన్స్ తయారైంది అనమాట. ద స్పీకర్ మూవ్స్ టు ఆస్క్ ద గోల్డ్ స్మిత్స్ వాట్ దే మేక్. సో కంసాలి వాళ్ళని, హౌస్ లో వాళ్ళని అడిగారు ఏం తయారు చేస్తున్నారని. గోల్డ్ స్మిత్ ఏం చెప్తున్నారంటే వాళ్ళు రిస్లెట్స్, మణికట్టుకు ఉండే గొలుసు, అలాగే యాంక్లెట్స్ పట్ట గొలుసు, రింగ్స్ వేలకు పెట్టుకునే ఉంగరాలు, అండ్ బెల్ట్స్ ఫర్ ద ఫీట్ ఆఫ్ పీజన్స్, పావురాలకి వాళ్ళ పావురాల కాళ్ళకి ఆ, ఉండే గంటలు కూడా తయారు చేస్తున్నారు. ఆ గంటలు ఎలా ఉన్నాయి? ద బెల్ట్స్ ఆర్ యాజ్ థిన్ యాజ్ డ్రాగన్ ఫ్లైస్ వింగ్స్. అవి ఎంత డెలికేట్ గా, ఎంత పల్చగా ఉన్నాయంటే ఈ డ్రాగన్ ఫ్లై అంటే తుమ్మెద యొక్క డ్రాగన్ ఫ్లై యొక్క వింగ్స్ ఎంత పల్చగా ఉంటాయో అంత పల్చగా ఉన్నాయి. దే ఆల్సో మేక్ girdles ఆఫ్ గోల్డ్ ఫర్ డాన్సర్స్ అండ్ గోల్డ్ స్కబర్డ్స్ ఫర్ ద కింగ్. ఇంకేం చేస్తారు వాళ్ళు? గోల్డ్ స్మిత్స్ నడుముకి చుట్టుకున్న వడ్డానం సంబంధించి గొలుసులు, బంగారు గొలుసులు డాన్సర్స్ కి వాళ్ళు తయారు చేస్తున్నారు. అలాగే కింగ్స్ వాళ్ళు పెట్టుకునే డాగర్స్, కత్తులు పెట్టుకోవడానికి, తల్వార్లు, స్వోర్డ్స్ పెట్టుకోవడానికి ఉండే కవర్ ని, స్కాబార్డ్ ని, ఆ కవర్ ని కూడా గోల్డ్ తో తయారు చేస్తున్నారు. సో స్టాంజా 4 లో ఏం చెప్తున్నారు చూడండి. ద పోయెట్ ద స్పీకర్ ఇంక్వైర్స్ అబౌట్ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ఫ్రూట్స్. సో ఇక్కడ పోయెట్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి, ఫ్రూట్స్ గురించి ప్రశ్నిస్తుంది. సో ఫ్రూట్ మ్యాన్ ఏం చెప్తున్నాడు? సిట్రస్, పొమ్గ్రనేట్ అండ్ ప్లమ్ ఫ్రూట్స్ ఆర్ సోల్డ్ బై ద ఫ్రూట్ మ్యాన్. ఫ్రూట్ మ్యాన్ ఏమంటున్నారు? మేము నిమ్మ, నారింజ, సిట్రస్ ఫ్రూట్స్ అమ్ముతున్నాము, పొమ్గ్రనేట్స్ దానిమ్మ, అలాగే ప్లమ్ ఫ్రూట్స్ మేము అమ్ముతాము అని చెప్తున్నారు. అలాగే మ్యూజిషియన్స్ ఏం చెప్తున్నారు వాళ్ళు? ప్లే ఇన్స్ట్రుమెంట్స్ సచ్ యాజ్ ద సితార్, సారంగి అండ్ డ్రమ్. మేము ఆ సితార్, సారంగి, ఈ డ్రమ్స్ వాయిద్యాల్ని వాయిస్ వా- వాయిద్యాల్ని మేము వాయిస్తాము అని వాళ్ళు సమాధానం చెప్పారు. చివరగా ఫైనలీ ద స్పీకర్ నౌ గోస్ అప్ టు ద ఫ్లవర్ గర్ల్స్. ఫ్లవర్ గర్ల్స్ దగ్గర వెళ్తుంది. ఫ్లవర్ గర్ల్స్ మీరు ఆ, ఏమి అల్లుతున్నారు? హౌ దే ఆర్ వీవింగ్ విత్ బ్రైట్ బ్లూ అండ్ రెడ్ టజిల్స్. సో ఈ రెడ్ టజిల్స్ ఎలా అల్లుతున్నారు? బ్రైట్ బ్లూ రెడ్ టజిల్స్. టజిల్ అంటే కుచ్చు, అందంగా ఉండడానికి చివర్లో చేసే ఆ కుచ్చును ఏ విధంగా అల్లుతున్నారని, ఆ ఫ్లవర్ యొక్క కుచ్చును ఏ విధంగా అల్లుతున్నారని అడిగి. దే ఆర్ ఆల్సో మేకింగ్ క్రౌన్స్ ఫర్ ద బ్రైడ్ గ్రూమ్స్ బ్రో. అలాగే వాళ్ళు ఇంకేం తయారు చేస్తున్నారు? ఫ్లవర్ గర్ల్స్ పెళ్లి కొడుకు యొక్క నుదురికి పెట్టుకునే, ఆ తలకు పెట్టుకునే, ఆ నుదురికి పెట్టుకునే కిరీటాన్ని తయారు చేస్తున్నారు. సో బాసికాలు అంటాం, అలా అవి తయారు చేస్తారు. అలాగే గార్లాండ్స్ టు డెకరేట్ ద బ్రైడ్ గ్రూమ్స్ బెడ్ ఫర్ వెడ్డింగ్ నైట్. అలాగే ఆ రోజు వెడ్డింగ్ నైట్ కి సంబంధించి పూలని చక్కగా అలంకరించడానికి, అతని వధువు యొక్క, పెళ్లి కొడుకు యొక్క బెడ్ ని అలంకరించడానికి పూలను కూడా వాళ్ళు తయారు చేస్తారు. The flower girls are also making sheets of freshly brought white flowers to add fragrance to the dead man's body. ఇంకా ఇవే కాకుండా ఫ్లవర్ గర్ల్స్ చనిపోయిన యొక్క ఆ, వ్యక్తి బాడీ సువాసన వచ్చేటట్టుగా వాటిపైన ఉంచడానికి, ఆ డెడ్ బాడీ పైన ఉంచడానికి అప్పుడే తెంపిన వైట్ ఫ్లవర్స్ ని, ఫ్రెష్ ఫ్లవర్స్ ని వాళ్ళు తయారు చేస్తా ఉన్నారు, అల్లుతున్నారు. సో ఇక్కడ హియర్ ద పోయెట్ presents the contrasting events, wedding and death in the life ఆఫ్ హ్యూమన్స్. సో ఇక్కడ పోయేట్ రెండు రకాల విభిన్నమైన ఈవెంట్స్ ని, సంఘటనల్ని మనకి చూపిస్తుంది. రెండు భిన్నమైనవి ఏంటి? వెడ్డింగ్, డెత్. సో రెండు భిన్నమైనవి. ద వెడ్డింగ్ ఈజ్ అ జాయ్ఫుల్ ఈవెంట్, వెరాజ్ డెత్ ఈజ్ సాడెస్ట్ ఈవెంట్. సో మనిషి యొక్క జీవితంలో పెళ్లి అనేది ఒక మధురమైన ఆ, ఘట్టము, కానీ ఈ చావు అనేది ఒక బాధాకరమైనది. ఈ రెండింటిని పోయేట్ చివరి స్టాంజాలో ఫ్లవర్ గర్ల్స్ చేసే పనిని వివరిస్తున్నప్పుడు చెప్తుంది. సో ఇయర్ సరోజిని నాయుడు గివ్స్ అ వివిడ్ పిక్చర్ ఆఫ్ బజార్స్ అండ్ రిచ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా. సో సరోజిని నాయుడు హైదరాబాద్ లో ఉన్న బజార్స్ యొక్క ఐటమ్స్ ని, మన కల్చర్ ని, హైదరాబాద్ కల్చర్ ని ఇతరులకు తెలియజెప్పడానికి చక్కగా వివరించారు. అలాగే ఇండియన్ కల్చరల్ హెరిటేజ్, భారతీయ సంస్కృతిని తెలిపే విధంగా ఈ పోయం ఉంది.